ఇక మహాశివరాత్రికి థియేటర్లలో సందడి నెలకొంది. చాలానే చిత్రాలు విడుదలయ్యాయి, కానీ గామి భీమాపై మాత్రం మంచి బజ్ వచ్చింది. మరి ఈ రెండు చిత్రాల్లో ఏ మూవీ పండగ విన్నారో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక తెలుగు రాష్ట్రాల్లో పండగ అంటే కొత్త బట్టలు, పిండి వంటలు ఎంత కామనో కొత్త సినిమా కూడా అంతే కామన్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మనకు పండగ అంటే ఆ రోజు థియేటర్లలో ఓ కొత్త సినిమా చూస్తేనే పూర్తవుతుంది. ఇప్పుడు ఈ శివరాత్రికి థియేటర్లలో విడుదలైన సినిమాల్లో బాగా బజ్ వచ్చినవి, ప్రేక్షకులు ఎక్కువగా చూడాలి అనుకున్నవి గామి భీమా సినిమాలు. ఇక ఈ గామి భీమా సినిమాల గురించి మాట్లాడుకుంటే, గామి చిత్రం టాలీవుడ్లోనే కాదు, ఇండియన్ సినిమాలోనే ఓ కొత్త కాన్సెప్ట్తో వచ్చిన చిత్రం. అసలు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఈ చిత్రం ఒక కొత్త పేజీ అవుతుంది అంటూ విమర్శకులు ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు. పైగా ఈ మూవీ విజువల్ వండర్ అనే చెప్పాలి. ఇక మేకర్స్ చిత్ర బృందం ప్రతి ఒక్క ఎలిమెంట్ మీద పెట్టిన శ్రద్ధ ఆడియన్స్లో విజిల్స్ వేసేలా చేస్తుంది. అలాగని ఇందులో మాస్ డైలాగ్స్, ఎలివేషన్స్, యాక్షన్ సీక్వెన్స్లు ఉంటాయి అనుకుంటే మాత్రం పొరపాటే అవుతుంది. ఇక డైరెక్టర్ ఎంచుకున్న కథాంశం, దాన్ని తెరకెక్కించిన తీరు థియేటర్కు వెళ్లిన ఆడియన్స్ని కట్టిపడేస్తుంది. ఇక ఈ మూవీలో విద్యాధర్ కాగితా చేసిన కృషి స్పష్టంగా కనిపిస్తుంది. విశ్వక్సేన్ కథపై పెట్టుకున్న నమ్మకం కనిపిస్తుంది. చాందిని చౌదరి సినిమా కోసం పడ్డ కష్టం కనపడుతుంది. ఇక ఇందులో విజువల్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, టేకింగ్ అన్నీ కట్టిపడేస్తుంది ఆడియన్స్ని. కాకపోతే కాస్త స్క్రీన్ ప్లే మాత్రం ఇబ్బంది పెడుతుంది. అది కూడా కథ బోగక కాదు, లేవర్స్ కథ ఎక్కువ అవడం వల్లే. ఇక భీమా విషయానికి వస్తే, గోపీచంద్ కు బాగా కలిసొచ్చిన పోలీస్ క్యారెక్టర్ ని ఇరగదీశాడు. ఇందులో పైగా భీమా రామాగా కనిపిస్తాడు గోపీచంద్. ఇక పోలీస్ కథకు సోషియో ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ని యాడ్ చేశారు. ఇక గోపీచంద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, తనదైన శైలిలో యాక్షన్ ఇరగదీశాడు. ఇక ఈ సినిమాని మాస్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ తీశారు అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఇక ఈ సినిమాలో టేకప్ అయిన 15 నిమిషాలు మంచి ఫీల్ ని ఇస్తుంది, కానీ హీరో ఎంట్రీ తర్వాత క్రమంగా ఆపై తగ్గుతూ వస్తుంది. అందుకు కారణం మాస్ ఎలిమెంట్స్, ఎక్స్టాబ్లిమెంట్స్ షాట్స్ రొటీన్ గా ఉండటం. ఇక ఎంత కమర్షియల్ సినిమా అయినా మాస్ ఆడియన్స్ ని మెప్పిస్తూ ఆ మూవీ ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇక భీమా కరెక్ట్ గా కనెక్ట్ అయి ఉంటే గామిపై ప్రభావం గట్టిగా పడేది. ఇక భీమా సినిమాకు సంబంధించి ఓవరాల్ గా మంచి మార్కులే పడుతున్నా, గామితో కంపారిజన్ వచ్చేసరికి మాత్రం భీమానే కాస్త తగ్గుతోంది. ఇక ఏ సినిమాకి ఆ సినిమా తీసుకుంటే మాత్రం రెండిటికి మంచి మార్కులు, మంచి పాజిటివ్ టాక్ వస్తోంది. కానీ రెండిటిలో ఏది బాగుంది అంటే మాత్రం గామి సినిమా ఒక మెట్టు పైకి ఎక్కుతోంది. భీమా మూవీ మాత్రం తూకంలో కాస్త తగ్గుతోంది. మరి గామి వెస్ భీమాలో ఏ సినిమా బాగుంది? మీరు ఏ సినిమా చూశారు? మీకు అది ఎలా అనిపించింది? మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. మీకు మరెన్నో మూవీ అప్డేట్స్ కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మేము పెట్టే వీడియోలు మీకు ముందుగా నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.